హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నజరేని ఫుడ్స్లో పక్కా కొలతలతో మైసూర్ పాక్ని చూపించబోతున్నాను. మనం ఒక్క చుక్క కూడా నెయ్యిని వేయకుండా మైసూర్ పాక్ గుల్లగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. నేను చూపించే విధంగా మైసూర్ పాక్ని కానీ చేశారంటే ఎన్ని కేజీల మైసూర్ పాక్నైనా సరే ఈజీగా చేసేస్తారు. ఇంట్లోని గుల్ల మైసూర్ పాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేసుకున్న తర్వాత ఆ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉండే మందపాటి బాండీని పెట్టుకొని అందులో 2 కప్పుల పంచదారను వేసుకోవాలి. పంచదారను వేసుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార పూర్తిగా కరిగి ఒక తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా కరుగుతూ ఉంటుందండి. ఈలోపు మనం వేరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పంచదారను తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల నూనెను వేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఈలోపు మనం ఒక మోల్డ్లో ఆయిల్ని రాసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని బ్రష్తో మొత్తం ఆయిల్ని రాసుకోవాలి. ఆయిల్ని రాసుకున్న తర్వాత ఈ మోల్డ్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, పంచదార పాకం కూడా పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఓ తీగ పాకం కూడా వచ్చేసి ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. కొద్దిగా పంచదార పాకాన్ని వేళ్లతో మధ్యలో ఇలా అన్నారంటే తీగ పాకం వచ్చేసిందండి. చూడండి, నేను మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న 1.5 కప్పుల శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. శనగపిండిని వేశాక బాగా కలుపుతూనే ఉండాలండి. కలపడం అస్సలు ఆపకూడదు. ఉండలన్నీ లేకుండా పంచదార పాకంలో శనగపిండి పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. విసుకుతో అయితే ఈజీగా ఉండలు లేకుండా కలిపేసుకోవచ్చు. చూడండి, శనగపిండి పాకంలో బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు పక్కనే కాగుతున్న ఆయిల్ని గుంటగరిటెతో తీసుకొని శనగపిండి పాకంలో వేసుకుంటూ బాగా కలుపుతూనే ఉండాలి. నూనెను ఇలా వేడివేడిగా పోసి కలపడం వల్ల మైసూర్ పాక్ అనేది గుల్లగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్న నూనె మొత్తం పూర్తిగా అయిపోయేంత వరకు శనగపిండి పాకంలో కొద్దిగా నూనెను వేసుకుంటూ బాగా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ కూడా కాగుతూనే ఉండాలండి. శనగపిండి పాకంలో వేడి నూనె పోస్తుంటే చూడండి, తెల్లగా నురగగా వస్తుంది కదా. శనగపిండిలో ఆయిల్ మొత్తం పూర్తిగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలపటం మాత్రం అస్సలు ఆపకూడదు. మనం తీసుకున్న 2.5 కప్పుల నూనెకు 1/2 కప్పు మిగిలేంత వరకు గరిటెడు పోస్తూ కలుపుతూనే ఉండాలి. ఇలా కానీ మైసూర్ పాక్ని చేశారంటే స్వీట్ షాప్ స్టైల్ కన్నా టేస్టీగా, పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎన్ని కేజీల మైసూర్ పాక్నైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, లాస్ట్లో 1/2 కప్పు ఆయిల్ మిగిలింది కదా. వేడి ఆయిల్ని మొత్తం పోసేసుకోవాలి. ఆయిల్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు శనగపిండి అనేది డబుల్ సైజులో అవుతుందండి. ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి, శనగపిండి నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న మోల్డ్లోకి శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో సమానంగా చేసుకోవాలి. గరిటెతో మరీ ఎక్కువగా నొక్కేయకండి. ఇప్పుడు ఈ బౌల్ని 3 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం మైసూర్ పాక్ని కట్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిందంటే కట్ చేసుకోవడానికి అస్సలు రాదు. మీకు కావాల్సినంత సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. మైసూర్ పాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మైసూర్ పాక్ని కట్ చేసుకునేటప్పుడు టెన్షన్ పడకుండా నిదానంగా కట్ చేసుకోండి. కొంచెం వేస్టేజ్ పోతుందండి, టెన్షన్ ఏం పడద్దు. పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్ పాక్ మాత్రం. ఇలా కట్ చేసుకున్న మైసూర్ పాక్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకున్న తర్వాత చూడండి, మోల్డ్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకు మైసూర్ పాక్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను మీకు ఇక్కడ విరిపి చూపిస్తాను చూడండి. వావ్, పర్ఫెక్ట్ మైసూర్ పాక్ రెడీ అండి. ఈ మైసూర్ పాక్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నజరేని ఫుడ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.